దేశ ఆర్థిక వృద్ధికి 1991 తరహాలో రెండో తరం సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు అప్పులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ కింద నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలంటున్న దువ్వూరి సుబ్బారావుతో మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యేక ముఖాముఖి. వికసిత్ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనల కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇతర అంశాలపై మనతో మాట్లాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ప్రముఖ ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు గారు. నమస్కారం. వికసిత్ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఏమైనా మార్పులు అవసరం అంటారా మీరు? తప్పకుండా మార్పులు అవసరం అండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు కొంచెం తెగిపోతున్నట్టున్నాయి. చాలా రాష్ట్రాలకి కేంద్రం అంటే వాళ్ళకి సహాయం చేయట్లేదని, పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే నాన్ ఎన్డీఏ పార్టీస్ రూల్ చేసిన స్టేట్స్ ఏమో సెంటర్ మా మీద చాలా కంట్రోల్ చేస్తుంది, మాకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు, గవర్నర్స్ అపాయింట్ చేసి మమ్మల్ని కష్టాలు పెడుతుంది అని వాళ్ళకి చాలా ఆక్రోషంగా ఉందన్నమాట. సో ఈ సంబంధాలు మెరుగుపడితే కానీ వికసిత్ భారత్ అవ్వాలంటే చాలా చేయాలి. ఈ సంబంధాలు మెరుగుపరచడం కూడా ఒక ముఖ్యమైన అంశం. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ దేశానికి సంబంధించిన అటువంటి ఆర్థిక సంస్కరణలు అవసరం ఉందంటారు. వస్తే ఎట్లుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? తప్పకుండా అవసరం అండి. అందరూ సంస్కరణల గురించి మాట్లాడినప్పుడు 1991కి వెళ్తారు. ఎందుకంటే అప్పుడు మనం చాలా పెద్ద సంస్కరణలు చేసాము, ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ వచ్చేసింది. కానీ అప్పుడు చేసినవన్నీ ఏం చేసాము? అప్పుడు ఇంపోర్ట్స్ లైసెన్స్ ఫ్రీ చేశాము, లైసెన్స్ పర్మిట్ రెజీమ్, ఇండస్ట్రీస్ పెట్టాలంటే లైసెన్సెస్ తీసాము, ఫైనాన్షియల్ సెక్టర్ ఓపెన్ చేసాము. అవన్నీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళుగా చేయగలిగేది. ఇప్పుడు చేయవలసిన సంస్కరణలు, మన ల్యాండ్ సంస్కరణలు కానీ, లేబర్ కానీ, ట్యాక్సేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ జరగాలంటే కేంద్రం వాళ్ళు సొంతంగా చేయలేదు, స్టేట్స్ సపోర్ట్ కావాలి. సో అంచేత రెండో జనరేషన్ సంస్కరణలు కావాలంటే కేంద్రంకి స్టేట్స్ సపోర్ట్ కావాలి, కేంద్రంకి స్టేట్స్కి మధ్యన సంబంధాలు మెరుగుపడాలి. ఇటీవల కాలంలో చూస్తున్న రాష్ట్రాలకు ఇచ్చే కేంద్రం నుంచి ఇచ్చే నిధులు కావచ్చు, గ్రాంట్ల విషయంలో కొంత చర్చ జరుగుతుంది. మీరు ఇందాక అన్నారు కొంత నాన్ ఎన్డీఏ రాష్ట్రాలు తక్కువ ఇస్తున్నాను. అంటే ఈ విధానం ఎట్లుంటే బాగుంటుంది అంటారు? నిధులు ఇచ్చే విధానం కావచ్చు, గ్రాంట్లు ఇచ్చే విధానం కావచ్చు. అంటే దీనికి చాలా మనకు హిస్టారికల్గా ఒక ప్యాటర్న్ ఉందండి. ఫైనాన్స్ కమిషన్ అంటూ ఉంది. ఆ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మొన్న రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత కలెక్ట్ చేసిన ట్యాక్సెస్లో ఎంత స్టేట్స్కి ఇవ్వాలి, ఆ స్టేట్స్కి ఇచ్చే పూలు ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయాలని. అంటే ఏ స్టేట్కైనా ప్రతి స్టేట్కి గ్రివాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంత ఎలిమెంట్ ఆఫ్ క్రాస్ సబ్సిడైజేషన్. కొన్ని స్టేట్స్కి తక్కువ ఇస్తే కొన్ని స్టేట్స్కి ఎక్కువ ఇస్తారు. ఇంగ్లీష్లో అంటారు చూసారు, జీరో సమ్ గేమ్ అని. సో ఇంప్రూవ్ చేయడానికి అవకాశం తప్పకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించే సెస్ల నుంచి మాకు రాష్ట్రాలకు నిధులు రావట్లేదు, ట్యాక్స్ల నుంచి అయితే వాటా వస్తుంది, సెస్ల నుంచి రావట్లేదు అంటారు. దీనికి సంబంధించి చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధానంలో ఎటువంటి మార్పు వస్తుంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్లో వచ్చే షేర్ స్టేట్స్కి ఇవ్వాలి, కానీ సెస్సెస్ సర్చార్జెస్లో కలెక్ట్ చేసింది స్టేట్స్కి ఇవ్వనవసరం లేదు. అంచేత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఏంటి? ఇప్పుడు ₹1 ట్యాక్స్గా కలెక్ట్ చేస్తే 41 పైసలు స్టేట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ సెస్గా కలెక్ట్ చేస్తే ₹1 వాళ్ళకే ఉండిపోతుంది. అంచేత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గత 10 సంవత్సరాల నుంచి ఇంక్రీజింగ్ గాను సెస్సెస్ సర్చార్జెస్ పెంచుతూ పోయిందన్నమాట. దాంట్లో స్టేట్స్కి షేర్ రావట్లేదు. అంటే స్టేట్స్ కొంచెం ఆవేదనగా ఉంది, వాళ్ళకి కొంచెం కడుపుమంటగా ఉందన్నమాట. ఆ సెసెస్ సర్చార్జెస్ తగ్గించి అంతా ట్యాక్స్లో కలిపి స్టేట్స్ కూడా షేర్ ఇస్తే మంచిది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అభివృద్ధి కోసం అప్పులు కావచ్చు, లేకుంటే బడ్జెట్ వెలుపల కొన్ని రుణాలు తీసుకుంటారు. వాటికి సంబంధించి బాగా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. వీటికి సంబంధించి ఎటువంటి విధానాలు అవలంబిస్తే బాగుంటుంది మీరు? అంటే కేంద్రం రాష్ట్రాలు కూడా అప్పులు తగ్గించాలండి. ఒక రాష్ట్రం కాదు, ఒక కేంద్రం అనే కాదు, మన దేశం అంతా కూడా ప్రభుత్వాలు అప్పులు తగ్గించే అవసరం చాలా ఉంది. ఎందుకంటే అప్పులు పెరిగిపోతున్న కొద్దీ ప్రతి సంవత్సరం అప్పు పెరిగిపోతూ ఉంటే ఇంట్రెస్ట్ పేమెంట్కి ఖర్చు అంతా పోతుంది, మిగిలిన దానికి ఖర్చు మిగలటం లేదు. అంటే అందరూ తగ్గించాలి. ఎవరు ఎంత తగ్గించాలన్నది అందరికీ ఒకటే కాకుండా ఎవరి స్తోమత ఎంత ఉంది, ఎవరు ఎక్కువగా అప్పుపడి ఉన్నారు వాళ్ళు ఎక్కువ తగ్గించాలి. అలా చేస్తే బాగుంటుంది. మీరు మొత్తం కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు చూసిన ఇటీవల కాలంలో రెవెన్యూ ఏమీ ఎక్కువ పెరిగిపోతుంది సార్. రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? ఎందుకంటే ఇప్పుడు మనం ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు,
అప్పులు తీసుకుంటారు, రిసోర్సెస్ వస్తాయి, అదేమో ఖర్చులు పెడతారు. అది అంతా కూడా రెవెన్యూ వ్యయం చేసి అంటే జీతాలు, పెన్షన్స్, సబ్సిడీలు, వడ్డీలు పేమెంటు దానికే అయిపోతుంటే ఇంకా లాంగ్ టర్మ్ గ్రోత్ రావడానికి ఏం చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి కదా. అంతే రెవెన్యూ వ్యయాన్ని తగ్గించడానికి చాలా పెద్ద అవసరం ఉంది. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వాలు దీనికి సంబంధించి రెవెన్యూ ముఖ్యంగా ఒక శాలరీస్ తగ్గించడానికి ఇమీడియట్గా అవకాశం లేదు, పెన్షన్స్ తగ్గించడానికి అవకాశం లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అప్పు తీసుకున్నాం కాబట్టి తగ్గించే అవకాశం లేదు. సో ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో అవకాశం ఉన్నది సబ్సిడీలు తగ్గించడం. కొంత మనలాంటి దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కొన్ని సబ్సిడీలు అవసరం. కానీ ప్రతి పార్టీ వచ్చి ప్రతి ఎలక్షన్లోనూ సబ్సిడీలు, ఫ్రీబీస్ ఇస్తూ ఉంటే రెవెన్యూ ఏం పెరిగిపోతుంది. ఇటీవల ఫ్రీబీస్ గురించి సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా రాష్ట్రాలు వాళ్ళ ఓట్ల కోసం హామీలు ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు. వీటి విషయంలో ఏం చేయాలంటారు? తగ్గించాల్సి అంటే ఒక రాష్ట్రం కానీ ఒక పార్టీ కానీ చేయాలి అందరూ. ఎందుకంటే మనం ప్రతి ఎలక్షన్లోనూ చూసాం, మహారాష్ట్రలో చూసాం, బీహార్లో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణలో చూసాం. అందరూ కూడా ఆ పార్టీ ఇస్తే ఈ పార్టీ ఇవ్వాలి, ఆ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే అందరూ కూడా కలెక్టివ్గా ఒక అండర్స్టాండింగ్కి రావాలి. అది చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఒక నేషనల్ కన్సెన్సస్ ఫార్ములేట్ చేస్తే మంచిది. స్థానిక సంస్థలకు నిధులకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థల నిధులు విధులు ప్రస్తుతం వ్యవస్థను ఇంకా ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు? నిధులకు ఇప్పుడు మన డీసెంట్రలైజేషన్ ఎట్లా ఉందంటే అందరూ నా వరకు డీసెంట్రలైజ్ అవ్వాలి, నా కింద అవసరం లేదంటారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్స్ ఏమంటారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీకేం తెలుసు అని డబ్బు ఖర్చు పెట్టడం, మీరు మాకు ఇవ్వండి, మాకు తెలిసి మా ప్రజలకు ఏం కావాలంటారు. చీఫ్ మినిస్టర్ని జిల్లా పరిషత్కి డబ్బు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు వేస్ట్ చేస్తారండి, మనం ఎందుకు ఇవ్వాలంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ని అడిగి పంచాయత్ ప్రెసిడెంట్కి డబ్బులు ఇవ్వని అంటే పంచాయతీ వాళ్ళు వేస్ట్ చేస్తారండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అంటారు. అందరూ కూడా నాకు డబ్బు కావాలి, నా కింద వాళ్ళందరూ వేస్ట్ చేస్తారని అంటారు. కానీ మన అట్టడుగున ఉన్న అన్ని ఎంటైర్ స్ట్రక్చర్కి లాస్ట్ పంచాయత్స్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆ నిధులు వచ్చేలా చూడాలి. నిధులు పైనుంచి రావాలి. ఆ పైన ఈ పంచాయతీలు గ్రామాల్లోనూ పట్టణాల్లో మున్సిపాలిటీ వాళ్ళు సొంతంగా ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయాలి. అంతా పైనుంచి వస్తే మేము ఖర్చు పెడతామన్నదే కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ కాకపోయినా వాళ్ళు కూడా కొంత పన్నులు రేజ్ చేసే ఆప్షన్స్ చూసుకోవాలి. కీలకమైన విద్యా వైద్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం వెచ్చిస్తున్న ఖర్చు కావచ్చు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటారు? ఇంకేం చేస్తే ఫలితాలు బాగుండలేదని మనకు తెలిసి వస్తూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రథమ వాళ్ళని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఈ సర్వేలు అవి కండక్ట్ చేస్తారు. మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం, పిల్లలకి చదువు చెబుతున్నాం, ఖాళీ వాళ్ళకి అచీవ్మెంట్ రావట్లేదు. 10వ తరగతి పిల్లలు కూడా 4వ తరగతి మ్యాథ్స్ చేయలేకపోతున్నారు, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ రాయలేకపోతున్నారు, తెలుగులో ఒక పారాగ్రాఫ్ సరిగ్గా రాయలేకపోతున్నారు. సో అచీవ్మెంట్ లెవెల్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఖర్చు పెంచడం అవసరమే, కానీ ఖర్చు పెంచడంతో పాటు మనం క్వాలిటీ పెంచడం కూడా చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక విధానాలను చూస్తున్నారు. కొంత అమెరికా కావచ్చు, ఉన్న పరిస్థితులు కావచ్చు, కొత్త ఆధునిక సాంకేతిక ఏఐ ఇవన్నీ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి విషయాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని దేశానికి మీరు సూచిస్తారు? మన పెద్ద ఏఐ సమ్మిట్ అయిందండి, అంతా మనం చూస్తున్నాం, దానికి మించి నేనేం చెప్పలేను. కానీ మనం కూడా ఏఐ మనం ఎలాగ డెవలప్ ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఫోర్ ఫ్రంట్లో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఏఐ ఎట్లా అవుతుంది, వచ్చే సంవత్సరం ఏం చేస్తుందని చెప్పడం కష్టం అవుతుంది. కానీ మనం మన దేశానికి ఏఐ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, మన అవసరాలకి ఎలాగ దాన్ని ఉపయోగించుకోవచ్చు అని మనం చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మారుతున్న పరిస్థితుల నేపథ్యంతో పాటు సంబంధాలు ఏఐకి సంబంధించి దువ్వూరి సుబ్బారావు గారి అభిప్రాయం. కెమెరామెన్ రమేష్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.